అందరికీ నా ప్రేమ వందనాలు. నా పేరు శైలస్. నేను మహేంద్రవాడ గ్రామం స్థానిక సంఘం నుంచి నేను రావటం జరిగింది. నేను స్థానిక సంఘంలోనే కొనసాగుతూ ఒక యవ్వన విశ్వాసిగా నేను ఉంటూ ఉన్నాను. గడిచిన కొద్ది నెలల నుంచి నేను హైదరాబాద్లో ఉంటూ అక్కడ స్థానిక సంఘానికి నేను వెళ్ళటం జరుగుతుంది. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యవ్వన వయస్సులో రక్షించబడిన నాటి నుండి విశ్వాస జీవితంలో దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను కొన్నింటిని నేను తెలియచేయాలనుకుంటున్నాను. దానికంటే ముందు 2 నిమిషాలు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను నా 15వ ఏట ఇంచుమించుగా నిజమైన రక్షకుడు ఎవరో నేను తెలుసుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పాపాలన్నింటినీ తీసివేయడానికి సమర్థుడని నేను సూటిగా విన్నాను. అయితే కొంతకాలం యథావిధిగా స్థానిక సంఘంలో యాక్టివ్ మెంబర్గా ప్రతి కూటానికి అటెండ్ అయ్యే యాక్టివ్గా నేను ఉండే స్థితిలోనే ఉన్నాను. కానీ నామకార్థంగా ఉన్నాను. ఆ రక్షణ ఓకే, నేను సంఘములో నేనున్న పరిస్థితులు అన్నీ మంచివే. కానీ వ్యక్తిగతంగా ఇంకా ఏదో లోకంలో దేవునికంటే మంచి విషయాలు, గొప్ప విషయాలు అనుకుని లోకంలో ఉన్నాయనుకుని రకరకాల వాటి కోసం నేను బయట తిరిగేవాడిని. అయితే అవి కూడా దైవ సంబంధమైన విషయాలే. ఏంటవి? మనకి ఎక్కువగా స్థానిక సంఘాల్లో మనల్ని యవనస్తుల్ని ఆకర్షించే ఏంటంటే ఈ మైక్లోంచి నేను మాట్లాడితే ప్రజలందరూ నా వైపు చూడాలి, లేదా నేను ఒక పాట పాడితే ప్రజలందరూ నా వైపు చూడాలి. నేను ఏదైనా ఈ యొక్క స్టేజ్ మీద నుంచుని ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తే ప్రజలందరూ నన్ను చూసి చప్పట్లు కొట్టాలి, ఆశ్చర్యపోవాలి అనే భావనలో నేను ఎక్కువగా తిరిగేవాడిని. అందులో నాకు పరిచయమైంది ఏంటంటే పాటలు పాడడం, సింగింగ్. పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు గబగబా రెడీ అయ్యి దేవుని పాటలు నేర్చుకుని చక్కని సింగర్గా ఉండాలనుకుని రకరకాల ప్రదేశాలకు, ఆర్కెస్ట్రాలకు మ్యూజిక్ టీం వేసుకుని తిరిగేవాడిని. కొత్త పరిచయాలు ఏర్పరచుకునేవాడిని. ఒక ప్రక్క స్థానిక సంఘంలో కూటాలకు వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని. రెండవ పక్క నా వ్యక్తిగత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి తిరిగేవాడిని. అలా తిరుగుతున్నప్పుడు ప్రభు నా మీద చూపించిన కృప, అనుకోకుండా దేవుని సేవకులు చిన్న బైబిల్ స్టడీలో నేను అటెండ్ అయ్యి రెగ్యులర్గా ఆ బైబిల్ స్టడీలో నేను వాక్యాన్ని వింటున్నప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అనే ఒప్పుకోలు ప్రభు నాకు ఇచ్చాడు. నువ్వు లోకంలో ఎన్నైనా చెయ్యి, అవి నీ భక్తి జీవితానికి, నీ రక్షణకి ఏమాత్రం ఉపయోగం కాదు. నువ్వు నిజంగా రక్షించబడితే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారాని ప్రభు నాతో మాట్లాడినప్పుడు పూర్తిగా నేను దేవునికి అప్పగించుకున్నాను. తర్వాత నేను ఏవైతే నా టాలెంట్ లేదా నాకున్న ఇలాంటి ఆనందాలను నెరవేర్చుకోవాలనుకున్నానో దేవుడు నా నుంచి అవన్నీ దూరం చేశాడు. ఆశ్చర్యరీతిగా ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి నాకు ఎటువంటి భయము లేదు. ఎందుకు? నేను వేల మంది నా ఎదురుగా ఉన్నప్పుడు నేను పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల చేత చప్పట్లు కొట్టండి అని మన సిద్ధాంతం, మన విధానం కాని వాటిని నేను నేర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా నేను భయపడుతున్నాను ఇక్కడ మాట్లాడడానికి. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఈ స్పృహ అప్పటికి నాకు తెలియదు.
అయితే ఆశ్చర్యంగా ప్రభు నన్ను అందులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. యవనస్తుడిగా ప్రభువుకి నన్ను నేను సమర్పించుకున్న నాటి నుండి మనం నేర్చుకుంటున్న విషయాలు, స్థానిక సంఘము, దాని విశిష్టత, దాని ప్రాముఖ్యత, ఇలాంటి అనేకమైన సిద్ధాంతపరమైన విషయాలు, అనుదిన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు దేవుని సేవకుల ద్వారా, పెద్దల ద్వారా ప్రభు నా జీవితంలో అనేకమైన రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. మొదటిగా నాకు పరిచయమైన విషయం ఏమిటంటే, మనందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా ప్రభువుకు అప్పగించుకున్న నాటి నుండి నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, రొట్టె విరిచే కూడిక యొక్క విశిష్టత. అప్పటి వరకు ఎలా పడితే ఏదో నామకార్థంగా ఇష్టం వచ్చినట్లుగా అదొక ఆచారంగా మనం ఎప్పటి నుంచో చూసేదిగా భావించినప్పుడు, దేవుడు మొట్టమొదటిగా యవ్వన జీవితాన్ని కట్టే ప్రయాణంలో నాకు నేర్పించింది రొట్టె విరిచే కూడిక యొక్క విశిష్టత. ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని ప్రాముఖ్యత ఏమిటి అని ప్రభు నేర్పిస్తున్నప్పుడు దాని కొరకు సిద్ధపడే రీతిలో ఆయన నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్పించాడు. పరిశుద్ధతను ఎలాగున నేను అభ్యాసం చేయాలో నేర్పించాడు. పాపం తప్ప ఇంకేమీ చేతకాని వాడికి పాపాన్ని ఆపుకునే సామర్థ్యాన్ని ప్రభు కల్పించాడు. పరిశుద్ధాత్ముని ఇచ్చాడు, ఆయన బోధ ఇచ్చాడు, నడిపించాడు. స్థానిక సంఘములో నిజముగా రక్షించబడిన విశ్వాసి మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటో అని ప్రభు నాకు నేర్పించినది రొట్టె విరిచే కూడిక యొక్క విశిష్టత. తరువాత ప్రాముఖ్యమైనది ఆ యొక్క దానిలో నేను కొనసాగుతున్నప్పుడు ఒక విశ్వాసిగా నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా దేవుని సంఘము యొక్క నమూనాలో ఆయన ఎలా డిజైన్ చేశాడో అనే ఆశ ఇంకా పెరుగుతూ వచ్చింది. అదే రీతిలో పక్కన నాకు ఆల్రెడీ ఉన్న పాత స్వభావం నన్ను ఎక్కువగా ప్రేరేపించినప్పుడు త్వరగా విషయాలు నేర్చుకోవాలి, త్వరగా మైక్ తీసుకోవాలి. ఇప్పుడు పాత జీవితాన్ని వదిలేశాను, కానీ ఉన్న దాంట్లోనే మళ్ళీ ఏం మొదలెట్టాలి, మళ్ళీ మైక్, మళ్ళీ ఏం చేయాలి, ఏదో త్వరగా ప్రజల ఎదుట ఒక ప్రసంగికుళ్ళ, వాక్యం తెలిసిన వాడిగా ఇలాగున నన్ను నేను ప్రదర్శించుకోవాలి అనే భావన ఒక ప్రక్క సాతాను కల్పిస్తూనే ఉన్నాడు. వీటన్నిటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కృప చూపించి పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన అనేకమైన విషయాలు ప్రతిదీ సరిచేస్తూ తర్ఫీదిస్తూ, ఇలాంటి కాలంలో అతి తక్కువ మంది ఉన్న సమయంలో వాక్యాన్ని ఎరిగిన, సత్యాన్ని ఎరిగిన పెద్దల మధ్యలో ప్రభు నన్ను నిలబెట్టి నా మీద ఆయన ఎంతో కృప చూపించాడు. విశ్వాస జీవితంలో యవనస్తుడిగా నన్ను నేను కాపాడుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, సంఘంలో నాకు పని ఉంది, నేను చేయాల్సింది బయట కాదు. రెండవది, సంఘంలో నాకు పని ఉంది. దేవుడు నన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నాకు సంఘములో ఒక బాధ్యతను లేదా ఒక వరాన్ని ఆయన దైవ క్రమంలో నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి విషయంలోనూ ఇది ఉంటుంది అని నాకు అర్థమైంది. మూడవది, ఆయన చిత్తమేమిటో కనుక్కోవడం ప్రారంభించాను. ఏది పడితే అది తెలుసుకున్నాను కదా అని గబగబా కంగారుగా చేసి దేవుని అవమానపరచడం కంటే, దానికంటే ముందుగానే దేవుడు ఆయన చూపించిన కృపలో ప్రతి విషయంలో దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని కలిగి ఉంటాడు అని నేర్చుకున్నాను. తరువాత నాలుగవది, సహవాసం.
దేవునితో సహవాసం, ఆత్మీయులైన సహోదరులతో సహవాసం, మరి ముఖ్యంగా సంఘ పెద్దలు, ఆత్మీయులు, అనుభవం కలిగిన వారితో సహవాసం చేయడం నేర్చుకున్నాను. వారు ముందే పాటించి ఎవరికైతే వ్యక్తిగతమైన సాక్ష్యం ఉందో, ఆత్మీయ స్థితిలో వారు బలంగా ఉన్నారో అలాంటి వారిని వెంబడించడం దేవుడు నేర్పించాడు. 5వది, వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకోవాలని దేవుడు అది కూడా చాలా ఖచ్చితంగా చెప్పాడు. అన్నీ బాగుంటాయి, మన ఊరిలో మనకేముండదో, సాక్ష్యం ఉండదు. నేను అన్నిట్లో యాక్టివ్గా ఉండి నా వ్యక్తిగత జీవితాన్ని, మాదిరిని నేను అభ్యాసం చేయకపోతే, కాబట్టి నేను నేర్చుకున్న 5 విషయాలు నా యవ్వన జీవితంలో నేను మీతో పంచుకున్నాను. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కంగారు పడి దేవునికి నచ్చింది ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేసే కంటే, మన ముందున్న తరాన్ని వెంబడిస్తూ ఏది నాణ్యమైనదో, ఏది సత్యమో, ఎవరి జీవితం ఎలా ఉందో పరీక్షించుకుని మన జీవితంలో పెద్దలను వెంబడించడం, స్థానిక సంఘానికి కట్టుబడి ఉండటం, మనము ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడ మనము ఇక్కడ నుంచి తర్ఫీదు చేయబడి అక్కడకు ఆ స్థానిక సంఘ ఆధీనంలో జీవించడం మన జీవితానికి ఎంతో క్షేమమని ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించునని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను.